వేపరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మించిన స్మార్ట్ కిచెన్ భవనాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి, ఎంఈఓ చిట్టిబాబు ప్రారంభించారు. స్మార్ట్ కిచెన్ నిర్మాణానికి కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చేసిన కృషిని భూపేశ్ రెడ్డి ప్రశంసించారు. డిఎస్సి నియామకాలపై వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, నియామకాలు పూర్తి పారదర్శకంగా జరిగాయని ఆయన అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించేందుకు స్మార్ట్ కిచెన్ను ఏర్పాటు చేస్తోందన్నారు. స్మార్ట్ కిచెన్ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఎంఈఓ చిట్టిబాబు కృతజ్ఞతలు తెలిపారు. వేపరాల పాఠశాలలో తయారు చేసే శుభ్రమైన ఆహారం సుమారు 3000 మంది విద్యార్థులకు అందిస్తున్నామని ఎంఈఓ తెలిపారు. కడప జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారి నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా స్మార్ట్ కిచెన్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దాంతో భాగంగా ఈరోజు మైలవరం మండలంలో కూడా స్మార్ట్ కిచెన్ ఓపెన్ చేసుకోవడం, ఈ స్మార్ట్ కిచెన్ కింద దాదాపు 3200 మంది స్టూడెంట్స్కి మధ్యాహ్నం పూట భోజనం అందించడం జరుగుతుంది. 54 స్కూళ్ళు ఈ స్మార్ట్ కిచెన్ కిందకి రావడం జరుగుతుంది. ఈ స్మార్ట్ కిచెన్ ముఖ్య ఉద్దేశం క్వాంటిటీ, క్వాలిటీ ఫుడ్ అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దీన్ని ఏ విధంగా మనం చేయాలని వచ్చిన ఆలోచననే కలెక్టర్ గారికి. ఈ స్మార్ట్ కిచెన్లో ఒక సైడు ఆర్ఓ ప్లాంట్ కానీ, సోలార్ ప్లాంట్ కానీ, మరియు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈవీ వెహికల్స్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఈవీ వెహికల్స్ కానీ, లేకపోతే సోలార్ కానీ నెట్ క్యాప్ ద్వారా మనకు ఇది అందించడం జరుగుతూ ఉంది, భాగస్వామ్యం చేసి. కాబట్టి ఈ స్మార్ట్ కిచెన్ అనేది ఒక నాణ్యమైన, ఒక ఖచ్చితమైన, క్వాలిటీ అయిన ఫుడ్ను అందించేదానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి నిర్ణయాలు వస్తాయని కూడా ఆలోచన చేస్తుంది. ఈ కడప జిల్లాలో ఈ స్మార్ట్ కిచెన్ అనేది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు కలెక్టర్ గారు. దీనికి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి అండదండలు కూడా ఉన్నాయి. నారా లోకేష్ బాబు గారు కూడా దీని గురించి పూర్తిగా అధ్యయనం చేసి ఏ విధంగా మిగతా రాష్ట్రంలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏ విధంగా ఉంటుందని కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఏ విధంగా మనకు కష్టపడుతున్నాడో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు డిఎస్సి మీద కూడా ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతాలు చేస్తూ ఉంటాయి. కానీ డిఎస్సి అనేది ఎంతోమంది నిరుద్యోగ ఎవరైతే బీఈడి కంప్లీట్ చేసి, టెట్ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ ఈరోజు మెగా డిఎస్సి పూర్తి చేసి కేవలం 150 రోజుల్లోనే వాళ్ళకు ఉద్యోగ నియామకాలు, ఎగ్జామ్స్ పూర్తి చేయడం ఇవన్నీ జరిగింది. కానీ ప్రతిపక్షాలు అణిగట్టుకొని దురుద్దేశంతో ఎక్కడ నారా లోకేష్ బాబు గారికి మంచి పేరు వస్తుంది, ఇది మనము ప్రజల్లోకి ఒక దుష్ప్రచారం చేసి తప్పుడు నిర్ణయం అని చెప్పి పదే అబద్ధాలను చెప్తే ప్రజల్లోకి వెళ్తాయని భావనలో ప్రతిపక్షాలు ఉన్నాయి. కానీ మొన్న జరిగిన సాటర్డే జరిగిన కర్నూలు కొండారెడ్డి దగ్గర ఏ విధంగా మొన్న క్వాలిఫై అయ్యి టీచర్ ఉద్యోగాలు చేస్తున్న డిఎస్సి అభ్యర్థులందరూ వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి మేము చాలా కష్టపడి సిన్సియర్గా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పుకోవడం అనేది నిజంగానే చాలా బాధాకరం. సీనియర్ ఐఏఎస్ అజయ్ జైన్ గారు కానీ, లేదా కోనా శేఖర్ గారు కానీ ఈరోజు మైలవరం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేపరాల నుండి స్మార్ట్ కిచెన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ చదిప్రాల భూపేశ్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్మార్ట్ కిచెన్ని ప్రారంభించడం జరిగింది. ఇదే కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు, అలాగే మండల రెవెన్యూ ఆఫీసర్ గారు, ఎంపీడీఓ గారు, ఈ స్మార్ట్ కిచెన్ నిర్మించినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ గారు, అలాగే
ఈ చుట్టుపక్కల మండలమైనటువంటి పెద్దమడియం, జమలమడుగు మండలాల ఎంఈఓలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ గారి యొక్క కార్యక్రమానికి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మంచి నాణ్యతతో కూడినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం డాక్టర్ చెరుకు శ్రీధర్ గారి యొక్క ఇంటెన్షన్ వల్ల ఈ కార్యక్రమం జిల్లా అంతా కూడా జరుగుతూ ఉంది. త్వరలో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నారు. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మండలంలో 3 రూట్ల ద్వారా మేము మధ్యాహ్న భోజన పథకాన్ని 3 వెహికల్స్ ద్వారా పంపించడం జరుగుతుంది. మొత్తం 3,216 మంది విద్యార్థులు యొక్క మండలంలో చదువుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము 3 వెహికల్స్ ద్వారా 3 రూట్ల ద్వారా మేము త్వరలోనే దీన్ని సరఫరా చేస్తాం. ఈరోజు ఒక వెహికల్ ద్వారా వేపరాల గ్రామంలోని, దొమ్మనగల గ్రామంలోని 9 పాఠశాలలు చదువుతున్న 1,200 మంది విద్యార్థులకి ఈరోజు పంపిస్తున్నాం. మరి ఇతడి గొప్ప కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.